అయితే మరి కేటీఆర్కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే హరీష్ రావు ఊరుకుంటారా? సో ఇప్పటికే ప్రచారం ఉంది, ఆయన పార్టీని చీల్చే అవకాశాలు ఉంటాయని. సో ఒకవేళ పార్టీని చీల్స్తే రెండుగా విడిపోతుంది. మరి కవిత కూడా ఎప్పుడూ లేనిది సామాజిక తెలంగాణ, ఇన్ని రోజులు తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు. సో సామాజిక తెలంగాణ సాధన కోసం తాను ప్రయత్నం చేస్తాను అని కొత్త రకం ఎత్తుకుంది. సో 10 ఏళ్ల పాటు మీ పార్టీ అధికారం ఉంది, మీ నాన్ననే సీఎం, మీ అన్న మీ వాళ్ళే అందరు మంత్రులు, మరెందుకు సామాజిక తెలంగాణ రాలేదు, తీసుకురాలేదు అంటే దానికి సమాధానం లేదు. ఎందుకు లేదు అంటే ఇప్పుడు పార్టీ పగ్గాలు తన అన్న కేటీఆర్కి అప్పగిస్తే పార్టీలో తన ఉనికి ఉండదు. పార్టీలో తన ఉనికి లేకపోతే ఏం చేయాలి? తనకంటూ ఒక ఉనికి అంటే జగన్ చెల్లె షర్మిల ఎట్లయితే చేస్తుందో ఆ రకంగా కొత్తగా ఒక పార్టీని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ తెలంగాణ తెచ్చింది కానీ తెలంగాణ కోసమే చేసింది కానీ తెలంగాణలో సామాజిక తెలంగాణ అంటే వెనుకబడ్డ వర్గాల కోసం ఏమీ చేయలేదు. కాబట్టి నేను సామాజికంగా అన్ని వర్గాలకు న్యాయం జరగల ఒక ఉద్యమాన్ని తీసుకొస్తాను, పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వరకు న్యాయం చేస్తానని కొత్త నియంత్రణ పార్టీ పెట్టే అవకాశాన్ని. సో ఇప్పుడు బీఆర్ఎస్ ఏమవుతుంది? 3 ముక్కలు, అంటే ప్రధానంగా 3 ముక్కలు: కేటీఆర్, హరీష్ రావు, కవిత. సో తర్వాత అంతర్గతంగా ఎన్ని ఉంటాయని తర్వాత పెడదాం. సో ఈ 3 ముక్కలు కనుక అవుతే పార్టీ బలహీనపడడం ఖాయం. పార్టీ బలహీనపడితే కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరుగు ఉండదు. సో అది వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటి వరకు ఇట్లాగే కొనసాగుతుందా? అంత లోపల, ఎందుకంటే అంత లోపలనే ఇక్కడ 3 పార్టీలు కనుక విడిపోతేనే ఎవరికి వాళ్ళు బలంగా, ఇప్పుడు హరీష్ రావు ఉన్నాడు, హరీష్ రావు తన పార్టీని డెవలప్ చేసుకోవాలి కదా, అసెంబ్లీ ఎన్నికల నాటికి కానీ మిగతా లోకల్ ఎన్నికల వరకు కానీ డెవలప్ చేసుకోవాలి. అట్లాగే కవిత కూడా సామాజిక తెలంగాణ, ఎందుకంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు తెచ్చుకుంటే తాను సీఎం అవుతారా లేకుంటే వేరే పార్టీ సపోర్ట్ చేసి మంత్రి అవుతారా, ఏదో ఒకటి ఉంటుంది కదా. మరి బిఫోరే చేయాలి కదా, బిఫోర్ చేస్తేనే పార్టీ డెవలప్ చేస్తారు. సో ఎప్పుడు ఈ ఒక ప్రచండం, ఒక అగ్ని పర్వతం బద్దలవుతుందో అనేది అంతా ఎదురు చూస్తున్నారు, రాజకీయ విశ్లేషకులు ఎదురు చూస్తున్నారు. కాకపోతే ఇది జరగడం మాత్రం ఖాయం అనేది రాజకీయ విశ్లేషకుల వాదన, వాళ్ళ సూచన. సో ఏం జరుగుతుందో చూద్దాం.